హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. పొద్దున్నే 4 గంటలకైతే లేచిన అండి. చూడండి, మీకు చూపించడం కోసం నిండు పున్నమి అండి. కార్తీక పౌర్ణమి రోజైతే తీస్తున్నాను వీడియో. 4 గంటలకి చంద్రుడు అయితే చూడండి ఎలా ఉన్నాడో, నిండు పున్నంతో చాలా బాగుంది కదా. ఈరోజైతే దీపం అయితే పెట్టుకున్నానండి. ఉప్పు దీపం అయితే పెట్టినా చూడండి. అంతకుముందు ఆల్రెడీ పెట్టిన, బట్ ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే చేసిన అండి. చూడండి, ఈరోజు అయితే ఉసిరికాయ దీపం కూడా పెట్టేసిన. ఇలా అయితే పూజ చేసుకున్నానండి. 6 గంటల లోపు ఈరోజు పూజ చేసుకోవాలి కదా, అందుకని అయితే చేసి తులసి మాత దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నామండి. చూడండి ఎలా చేశానో పూజ అయితే చాలా బాగా అనిపించింది. ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇలా గంగ స్నానం కూడా వెళ్ళి వచ్చాము. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎలా జరిగిందని. ఇలా ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. మనకు ఏ బాధలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. మనకు నరదిష్టి పోతుంది. మనకు అనుకున్న పనులు కూడా అన్నీ జరుగుతాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా అంతకుముందు నేను పెట్టినా అండి ఆల్రెడీ. చాలా మంచిగా అనిపించింది ఉప్పు దీపం పెట్టడం వల్ల. బట్ నేను మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే మళ్ళీ అసలు పెట్టడం ఆపేసినండి. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడండి, ఉసిరికాయ దీపాలు అయితే పెట్టిన ఆల్రెడీ. పొద్దున్నే 5:30 లోపే మేమైతే ఇక్కడ తులసి మాత దగ్గరనైతే పెట్టుకున్నామండి. ఉసిరి చెట్టు కొమ్మ అయితే తీసుకొచ్చి పెట్టిన. చూడండి ఎలా పూజ అయితే చేసుకున్నాను. 365 వత్తులు అయితే వెలిగించుకుంటాం కదా, వైకుంఠ వత్తి అంటారు కదండి, అలా అవి కూడా వెలిగించామండి. ఇక్కడ కూరాడకుండా అంటాం కదా, మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇళ్ళకి వచ్చినప్పుడు, అదైతే మళ్ళీ పూజ చేసుకున్నానండి. తీసి మొత్తం శుభ్రం చేసుకొని కడిగి మంచి దీపాలు అయితే ముట్టించుకున్నాను. ఇప్పుడు మా ఆయన అయితే వేస్తున్నాడు. పొద్దున కొంచెం తెల్లని తర్వాత లేచిండండి, అందుకని కొంచెం లేట్ అయింది. వైకుంఠ వత్తి అయితే ముట్టిస్తున్నాడండి. వట్టేప్పుడైతే ప్రతిరోజు పొద్దున్నే లేచి దీపం అయితే పెడతాడు. ఈరోజు అయితే అస్సలు లేవట్లేదండి. పొద్దున్నే దీపాలు ముట్టియాలి లేమని అంటేనేమో లేవలేదండి. వట్టేప్పుడు రోజు అయితే 4 గంటలకు లేచి అయితే కూర్చుంటాడండి. ఈరోజు చూడండి అసలు పడుకున్నాడు మంచిగా. 7 వరకు అయితే లేచి స్నానం చేసి ఇప్పుడైతే దీపం ముట్టిస్తాడు. చూసారా, ఇలా ఉంటుంది మొగలతో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి.